నమస్తే ఏపీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సమాజంలో ఎన్ని మతస్థులున్నప్పటికీ సర్వ మానవాళికి రక్షణనిచ్చేది క్రీస్తు మార్గం మాత్రమేనని స్థానిక సువార్థికులు బ్రదర్ పి చంద్రశేఖర్ వివరించారు. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కృతజ్ఞతా కూడిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి సమావేశంలో విచ్చేసిన విశ్వాసులను ఉద్దేశించి ఆయనపై విధంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రదర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో 17 సంవత్సరాలుగా చుక్కా లక్ష్మణ్ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలకు స్థానికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా నేనే మార్గము సత్యమునని జీవమును అని క్రీస్తు ప్రబోధించినని చంద్రశేఖర్ అన్నారు. ఈ నామంనే తప్ప మరే ఏ నామము రక్షణ పొందలేము అని, ఆకాశం కింద మనుషులతో ఇయ్యబడిన మరే నామము రక్షణ పొందలేమని అపోస్తులు కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్లుగా వారు వివరించారు. ఆ నేపథ్యంలోనే డాక్టర్ కె నానాజీ సాలెం చుక్కా లక్ష్మణ్ పేరుతో విశ్వాసులను ఉద్దేశించి క్రీస్తు యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చుక్కా రాజేష్, ప్రశాంత్ వర్మ, బర్నాబా, సుభాష్, సాలెం రాజు, సత్యబాబు తదితర విశ్వాసులు, సంఘ కాపరులు, పేతురు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి మా వందనాలు. గత 17 సంవత్సరాల నుంచి కిర్లంపూడి జగపతి నగరం క్రీస్తు సంఘం తరపున నూతన సంవత్సర కృతజ్ఞతా కూడిక మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమతత్వాన్ని ఇతరులకు తెలియజేయటానికి, కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనేది క్రీస్తు తత్వం. మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞల్లో ఒకటి దేవుణ్ణి ప్రేమించమని, రెండవది నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించమన్న ఆ ప్రేమ సూత్రాన్ని మా స్థానిక క్రీస్తు సంఘం ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మంచి మార్గాన్న నడిచి మానవులందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని మేము ప్రతి సంవత్సరం కూడా జగపతి నగరంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతున్నది. మరి అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఈ సహవాసంలో పాల్గొన్నారు. అలాగే అనేక మంది దైవజనులు కూడా వచ్చారు. వారికి మీడియా మిత్రులకు మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ మీ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను. అందరికీ వందనాలండి. నా పేరు చుక్కా పేతురు. అయితే నేను ఒక కిర్లంపూడు మండలంలో జగపతి నగర్ అనే ఒక గ్రామంలో నేను ఉంటున్నాను. అయితే ఇక్కడ ఒక క్రీస్తు సంఘము ఆరాధన జరిపించబడుతుంది. మరి ఈ యొక్క ఆరాధన ప్రతి ఆదివారము 4:30 గంటలకు, ప్రతి శుక్రవారము స్త్రీల కూటమి జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా క్రమబద్ధంగా జరిపించడం విషయంలోనూ మాకు సంఘ కాపర్లు మా కాకినాడ టీచర్గా ఉంటుందంటే చంద్రశేఖర్ గారు, మరి వారు సలహాల మేరకు మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులోని భాగంగానే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సంఘం అంతా కలిసి మరి మా మిత్రులను, మా స్నేహితులను, మా రక్త సంబంధులను, మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించి ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా ద్వారాగా. అలాగే మీడియా మిత్రులు ఆనంద్ గారు, మరి అంజిబాబు గారు, వారి ఇరువురు కూడా మమ్మల్ని ప్రేమించి ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూ ఈ యొక్క పరిచర్యలను వారంతు సహాయం కూడా చేయుచున్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి బోధనలోని ఎవరిని కించపరిచేటట్లుగా ఉండవు. ప్రతి వారిని మార్చే బోధనే తప్ప ఎవరిని పాడు చేసే మాటలు కాదు. దయచేసి చాలామంది మీడియాల్లోనూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది. అటువంటి వాటిని నమ్మద్దు. ఎందుకంటే నేనే ఒక హిందూగా ఉంటూనే నేను క్రైస్తత్వాన్ని స్వీకరించడం జరిగింది. ఈ క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత నా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాను. నా స్వభావం నా తల్లిని కానీ, బిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, రక్త సంబంధులు కానీ ప్రేమించేది కాదు అప్పుడు. అలాగని చెప్పేసి ఆ మతం ద్వారాగా నేర్చుకున్నానని నేను అంటా. కానీ నా క్రియలు, నా పద్ధతులు, నా చుట్టూన్న వాతావరణాన్ని పెట్టి నా పద్ధతి అలాగుంది. కానీ ఈ రోజున ప్రభువుని తెలుసుకున్న తర్వాత అవన్నీ మార్చుకున్నాను. ఆ కుటుంబాన్ని గొప్ప బాటలో ఆయన మార్గంలో నడిపించుకుంటున్నాను. కాబట్టి నా కుమారుడు రాజేష్, ఈయన కూడా సేవకుడిగా మారాడు. అలాగే ఈయన మా అల్లుడు, ఈయన కూడా ఆ సేవ పరిచర్యలో ఉంటూ ఆయన కష్టపడుతున్నారు. ఇలాంటి చక్కటి కుటుంబాన్ని
కట్టుకునే అవకాశం నాకు క్రీస్తు బోధలు ఇచ్చే కనుక అందుకని ఆ దేవుని కొరకు మాట్లాడడానికి కానీ ఆయన కొరకు నా కష్టాజితాన్ని కూడా ఖర్చు పెట్టి పనిచేయడానికి నేను ఎప్పుడు కూడా వెనకాడను. అలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దేవుని ఆశీర్వాదములు మా మీద ఉండాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మమ్మల్ని ప్రేమించి వచ్చిన పిలువుగా వచ్చిన బాధకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలండి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ కిర్లంపూడి మండలం జగపతి నగరంలో మా సోదరుడు మరి చుక్క పేతురు గారు మరి వాళ్ళ ఇంటికాడ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి కృతజ్ఞత కూడిక జరిగింది. మరి చాలా బాగా జరిగింది. మరి ఆయన అందరినీ పిలిచి వారి యొక్క అభిమానాన్ని ప్రేమని అందరికీ పంచి ఇచ్చారు. మరి ఇందులో భాగంగానే మరి సువార్త అనేది దేవుడు మాటలు అనేవి మంచి మాటలు. మనం ఎన్ని మత గ్రంథాలు చదివినా ఏం చదివినా కానీ ఏ మత గ్రంథం కూడా పాపాన్ని ప్రోత్సహించదు. ఆయన ఎప్పుడు ధర్మాన్నే ప్రోత్సహిస్తుంది. ఏ మత గ్రంథమైనా చదవండి, మనం అన్ని మత గ్రంథాలు కూడా ధర్మాన్నే అందరూ పాటించాలంటారు. కాబట్టి ఆ ధర్మ సిద్ధాంతాలని ఆయన చెప్పాడు, అందరూ చెప్పారు. భగవంతులు అనేవారు కూడా మంచితే చెప్తున్నారు. కానీ మాకు నమ్మిన ఇక్కడ సృష్టిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఒకళ్ళు, సృష్టిని పూజించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. సృష్టిని ఆయన పూజించొద్దు అంటున్నాడు. ఈ సూర్యచంద్రులందరూ నేను చెప్పిన మాట వింటారు అంటున్నాడు ఆయన. మరి మనమేమో వాళ్ళని దేవుళ్ళుగా ఎంచుకుంటే మనం ఆయన్ని వాటిని చేసిన ఆయన్ని మర్చిపోతున్నాం మనం. అదే ఒక పరమార్థం. దైవత్వం యొక్క పరమార్థం ఎక్కడ దాగుందంటే సృష్టిని నువ్వు పూజించొద్దు, భగవంతుడి మీదే నీ నమ్మకం పెట్టుకో, ఆయన్ని నమ్ము, జీవించు, నీ జీవితాన్ని ఆయన మార్చుతాడు. సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి మానవుడు. ముందుగా అందరికీ మన ప్రభు రక్షకుడు అయిన నిత్యజీవం ఇచ్చిన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలండి. ఈ రోజున కిర్లంపూడి గ్రామంలో జగపతి నగరంలో కృతజ్ఞత కూడిక మా కుటుంబం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దీన్ని ప్రేమించి మీరు అందరూ మా ప్రేమ పూర్వకమైన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కూడా మీ అందరికీ వందనాలండి. అలాగే ఈ కృతజ్ఞత కూడిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకాలం గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రతి విషయంలోని రక్షణ దయచేసి కాచి కాపాడినందుకే ఆయనకి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే మీ ద్వారా కూడా ఇంకా ఈ సువార్త ఏదైతే విన్నారో ఈ రోజున బోధకులు ఏదైతే ఉపదేశించారో అట్టి వాక్యాన్ని ఉపదేశించింది మీరందరూ హృదయంలో పెట్టుకుని ఇంకా ఇతరులకి ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించడానికి మీరు ముందుకు పాటుపడి సహాయం చేస్తారని అందరినీ కోరుకుంటూ నేను మనం చేసుకుంటున్నానండి. అందరికీ వందనాలు. ఈరోజు చాలా మరి శుభదినం. ఎందుకంటే కిల్లంపూడి మరి గ్రామంలో మండలంలో జగపతి నగరంలో క్రీస్తు సంఘం ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేయడానికి సహోదరులు చంద్రశేఖర్ గారు నన్ను ఆహ్వానించారు. నాది గోనేడ గ్రామము. గోనేడ క్రీస్తు సంఘం నుండి ఇక్కడికి ఆహ్వానించి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, చంద్రశేఖర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి పేతురు గారు మరి సంఘములో పెద్దలుగా ఉండి సంఘ బాధ్యతలన్నీ కూడా స్వీకరిస్తూ సంఘాన్ని దేవుని యొక్క వాక్యం వైపు నడిపిస్తూ మంచిగా ఈ యొక్క కిల్లంపూడి మండల ప్రాంతంలో క్రీస్తు సువార్తను గంభీరంగా జరిగించుచున్నటువంటి ఈ సంఘానికి మరి సంఘాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. రక్షణ అనేటువంటిది కేవలము క్రీస్తులో మాత్రమే ఉందని అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం ద్వారా చూసినప్పుడు ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ లేదని మరి తెలియజేసినటువంటి వర్తమానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ రోజున మరి సత్యం అనేటువంటిది ఎవరో అంతగా పట్టించుకోకుండా మరి అబద్ధాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నటువంటి రోజుల్లో కిల్లంపూడి జగపతి నగరంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము సత్యాన్ని బోధించడానికి వారు బోధిస్తూ మాలాంటి వారికి అవకాశం ఇచ్చి దేవుని యొక్క మరి కృపను
అనేకులకి అందేలాగా చేస్తున్నందుకు సంఘం వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండాలని, క్రీస్తు సంఘమే క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఆ సంఘంలో మీరందరూ సత్యం తెలుసుకొని ఉండి నిత్య జీవాన్ని పొందుకోవాలని మరి కోరుతున్నాను. నిత్య జీవం అనగా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అని బైబిల్ చెప్తూ ఉంది కనుక ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఆశీస్సులు పొందండి. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. థ్యాంక్ యూ. పేరట కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియస్తున్నామండి. కెల్లంపూడి గ్రామంలో ఈరోజు జరిగిన నూతన సంవత్సర 2025 సంవత్సరానికి గాను ఈ 11వ తారీఖున నూతన సంవత్సర నిమిత్తం ఈ దినం జరిగిన ఈ గొప్ప కృతజ్ఞత కూడికిన ఎంతగానో ఆశీర్వాదంగా దేవుడు చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ముఖ్యంగా మరి ఎంతోమంది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మరి వారి యొక్క ప్రభు యొక్క మార్గంలోనూ, ఆ ప్రభు మార్గం అంటే అంటే మా యొక్క మతం కాదు, యేసుప్రభు అంటే మార్గం అని మరి అందరికీ మరి తెలుసుకోవడానికి మరి ఈరోజు మరి ఈ యొక్క సందేశాన్ని మాకు వివరించి ఉన్నారు. మరి అలాగే మరి ప్రేమించి మరి ఈ యొక్క క్రీస్తు సంఘంలో స్థాపించి నడిపించి మరి పేతురు గారు ఎంతగానో మరి మా అందరినీ మంచి మార్గంలో నడిపిస్తున్నారు. క్రీస్తు యొక్క బోధలు యందు నడిపిస్తున్నారు. వారిని బట్టి మరి వారి కుటుంబాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి కూడి వచ్చిన అందరికీ, అలాగే మీడియా వారికి కూడా మరి నా ఒక హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంత గొప్పగా జరిగించినందుకు దేవాది దేవుడికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.